ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. గతంలో 63 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న పరిస్థితిని ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి. ఇటువంటి ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఒక కలనా నిజమా అనే పరిస్థితిలో ఒక బంగారు తెలంగాణ తలపించే విధంగా చేసిన ఘనత కేసీఆర్ గారిది. ప్రజలు బాగా అనుభవించిండ్రు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానని అంటున్నారు. అసలు జనాలను పట్టించుకోవడం లేదు. రైతులను అయితే కంప్లీట్గా విస్మరించారు. ఎక్కడ చూసినా ఈరోజు చేనులు ఎండిపోవడము, నీరు తాగడానికి నీళ్ళు లేకుండా ఉండడము, ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు మొన్న ఇచ్చిండ్రు 6 పథకాలను ఇచ్చిండ్రు. ఏ ఒక్క పథకం కూడా అమలు లేదు. ఈరోజు రైతులకు బోనస్గా 500 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా ఆసరా పెన్షన్లు 2000 నుంచి 4000 ఇస్తామన్నారు. అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ పెట్టి ప్రతి ఆడపిల్లకు, ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్లకు ఈరోజు 2500 ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా గ్యాస్ రేట్ తగ్గిస్తామని అన్నారు, గ్యాస్ ఇస్తామన్నారు, అది కూడా లేదు. అదేవిధంగా కరెంటు బిల్లు అది కూడా లేదు. ఈరోజు బీజేపీ వాళ్ళు మరీ ఘోరం. వాళ్ళు గతంలో ఏం చెప్పిండ్రు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, 10 సంవత్సరాల్లో కూడా 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, అది లేదు. అదేవిధంగా నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క రైతుకు, ప్రతి ఒక్క బీదవాని కుటుంబానికి ఈరోజు 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అది లేదు. ఈరోజు ఎన్నో ఆరోచకమైన పనులు ఈరోజు బీజేపీ అయితే అసలు తెలంగాణకు ఏం చేసిండ్రో వాళ్ళు చెప్పాలి. తెలంగాణ ఇన్ని ప్రాజెక్టులను కడితే ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలే. అదేవిధంగా ఈ పక్క రాష్ట్రాలకు ఇలా ఆంధ్రప్రదేశ్ కానీ, ఇదేవిధంగా కర్ణాటక కానీ వాళ్ళు జాతీయ హోదా కల్పించి 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఆ పరిస్థితిలో ఈరోజు 2 రాష్ట్రాలను ఆ విధంగా చూసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా చూడడం అంటే మరి ఇది భారతదేశంలో తెలంగాణ ఉన్నదా లేదా అని ప్రజలు ఆలోచించాలి. బీజేపీ ప్రభుత్వం ఇంత పక్షపాతంగా ఈరోజు తెలంగాణను ఈ విధంగా చేస్తుందంటే వాళ్ళకు పడిరాని ఏదైతే బీజేపీయేతర రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని నాశనం చేయాలి, వాళ్ళని తొక్కేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తున్నది. ఈరోజు అదేవిధంగా పరిపాలిస్తున్నది. ప్రజలపై ప్రేమ కాదు, ఇది రాజకీయ దురుద్దేశంతో కేవలం మేమే ఉండాలి, మేమే చేయాలి, హిందూయిజంను ఒకటి తీసుకొచ్చి గుడి అక్షంతలు అని చెప్పి ఈరోజు మరి ఎంత ఒక సినిమా చూపించి ఎంత ఏ విధంగా వాళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారో ఒకవారు ఆలోచన చేసుకోండి. 2019లో పుల్వామా పైన సర్జికల్ స్ట్రైక్ ఏదైతే బార్డర్లో జరిగిన యుద్ధాలను ఒక ఫిలిం లాగా తీసి, ఒక సినిమా తీసి, అదేవిధంగా అభినవ్ అనే ఒక సోల్జర్ని కూడా అక్కడ పెట్టి అతన్ని అరెస్ట్ చేసినట్లు, మళ్ళీ ఇడిపించినట్లు ఒక క్రియేటివిటీ చేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసి ఈ విధంగా అప్పుడు ఓటు దండుకున్నారు. ఇప్పుడేమో ఇది అక్షంతలు గుడి అనేది. ఇది ఎన్ని ఆలోచనలు ఎంత ఒక్కసారి ప్రతి ఒక్క యువత కానీ ప్రతి ఒక్కరు కానీ ఈరోజు మన కేసీఆర్ గారు చేసిన పరిపాలన అయింది. బీజేపీ ప్రభుత్వం మనకు ఏ విధంగా సహకారం ఉన్నది, రాష్ట్రానికి ఏ విధంగా సహకారం ఉన్నదో ఒక్కసారి బాగా ఆలోచించుకోవాలి. ఈరోజు చెప్తున్నాం కదా, ప్రతి ఒక్క విషయంలో కానీ ఈరోజు కష్టించి మన కష్టసుఖాలను ఇచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బుగ్గి అయిపోయిన తెలంగాణను ఈరోజు మన కేసీఆర్ గారు తీసుకొచ్చి ఈరోజు బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోతున్న తరుణంలో ఇటువంటి పరిస్థితి లోపల ఇంత దౌర్భాగ్యమైన కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉండొచ్చు అని ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిండా ఇప్పటి వరకు. అదే కేసీఆర్ గారు దాదాపు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిండు, ఎన్నో చేసిండు కేసీఆర్ గారు. ప్రతి ఒక్క ఐటీ రంగంలో కానీ, ఈరోజు వ్యవసాయ రంగంలో కానీ ఎక్కడ చూసినా అన్నీ ఈరోజు కంప్లీట్గా పురుగుదలు ఇచ్చిండు. ఇంకా ఇప్పుడు దళిత బంధు ప్రకటించిండు. మరి దళిత బంధు ప్రకటించి 1000 మందికి దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు. ఒక్కటైనా వీళ్ళు చెప్పిన అమలు ఒక్కటైనా చేసిండా? 2000 ఉద్యోగాలు, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు, అది లేదు. అదేవిధంగా బీద ప్రజలకు నల్లధనం తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు తెచ్చిపోయింది. ఒక్కటన్నా అమలు చేసిండ్రా? ఇన్ని మాటలు మాట్లాడు. ఈరోజు మనం మాట్లాడుతున్నాం మన తెలంగాణ ప్రజలు. ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే దళిత బంధు ప్రకటించి కనీసం కొద్ది 1000 మందికి వేసిండు. ఒక దాదాపు ప్రభుత్వం పోయే ముందు కంటే ముందు 1,03,000 మందికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ఒక కుటుంబంలో ఎవరికి ఏముంది, ఎవరికి ఏ లోపం ఉంది అనే పరిస్థితుల్లో కూడా మన అందరినీ దాని కుటుంబంగా భావించి ఈరోజు కేసీఆర్ గారు చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఏమైంది? ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అసలు జీరో అయిపోయిండే, ఎక్కడో రిటైర్మెంట్ అయిపోయిండే. అటువంటి పరిస్థితి ఏదో
పిల్లి అదృష్టాన్ని ఉట్టి తెగిపడ్డట్టు ఈరోజు దొరికింది వాళ్ళకు. ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదు వాళ్ళకి. అసలు ప్రజల మీద ప్రేమ ఉంటే ఇటువంటి కనీసం ఈరోజు కళ్యాణ లక్ష్మి, దళిత బంధు ఇవన్నీ కాక ఈ కళ్యాణ లక్ష్మి అయితే ఇస్తున్నాడో, షాదీ ముబారక్ ఇస్తున్నాడో దానిపైన తులం బంగారం ఎక్కిస్తా అన్నాడు. కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, తులం బంగారం లేదు. ఎంత ఆశ పెట్టుకొని ఇవాళ ఓట్లు వేసారు మీకు? కనీసం ఈ ఆడపిల్లల ముఖం చూసే వాళ్ళకి ఇస్తామని సోయి కూడా లేదు. ఇవాళ ఇటువంటి అరాచకమైన పనులు చేస్తున్నకే ఈరోజు ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం. ఈ బీజేపీ ప్రభుత్వం అంతా జీరో, అత్యంతరం పెడుతుంది, సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. సర్జికల్ స్ట్రైక్ కాదని చెప్పి సినిమాలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ఎంత ఈజీగా పోతుండదో ఒక ఆలోచన చేసుకో. కేసీఆర్ గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉండే, అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది. అందుకనే చెప్తున్నాం కదా, కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఈరోజు మేము ఎక్కడ పోయినా, ఏ ఊరు పోయినా, ఎక్కడ చూసినా మళ్ళీ మాకు కేసీఆర్ గారు కావాలి, ఖచ్చితంగా మళ్ళీ కారు గుర్తుగా ఓటేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మళ్ళీ ఖచ్చితంగా మేము ఎంపీ స్థానానికి ఓట్లే వేయించుకుంటాము, ఖచ్చితంగా గెలుస్తామని చెప్తూ సెలవు తీసుకోండి. ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు రేపు మహబూబ్నగర్ పట్టణానికి రాబోతా ఉన్నారు. సరే, ఎల్లుండి 26 తారీఖున 26 నాడు సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ గారు మన పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గారి ప్రచార నిమిత్తం మరి మద్దతుగా రావడం జరుగుతూ ఉంది. మరి ఆ సందర్భంగా ఈ పార్లమెంటు 7 కాన్స్టిట్యూన్సీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలిరావడం సిద్ధంగా ఉన్నారు. ఈరోజు గ్రామాల్లో వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకుందంటే ఇందుకే చూస్తున్నాం, ఇక్కడికి వచ్చి కూర్చున్న గంటలో 4 సార్లు కరెంటు పోయింది. రోజు ఇదే పరిస్థితి. నేను నిన్న జడ్చర్లలో ఇట్లే కూర్చుంటే కరెంటు పోయినప్పుడల్లా జై కేసీఆర్ అన్నారు పక్కన పరిస్థితి జనం. అంటే ఈరోజు అడుగడుగున తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు గుర్తొస్తూ ఉన్నారు. మరి మాయ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేసి మరి ప్రజల తప్పుదో పట్టించి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ప్రజలను మోసం చేయడం జరిగింది. మరి కొద్ది సమయంలోనే అసలు ఇప్పటి వరకు చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా 4 నెలల్లో ఇంత యాంటీ అనేది ఎక్కడ కనిపించలే, ఎంతవరకు కనిపించలేకుండా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు ఆశలన్నీ పోయినాయి, నమ్మకం పోయింది. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏమీ నెరవేరని ప్రజలకు అర్థమైంది. సరే, అలవి కానీ ప్రకటనలు చేసి, స్కీమ్లు అనౌన్స్ చేసి మరి ఏవి కూడా అమలు చేయడానికి చేతనైతలేదు వాళ్ళకి. సరే, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు వస్తే పక్కెడితే ఆల్రెడీ మన ప్రభుత్వంలో సెటప్ చేసిన కార్యక్రమాలు, ఉదాహరణ మంచినీళ్ళు కావచ్చు, మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా మన ప్రభుత్వం వచ్చిన కొద్ది సమయంలోనే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం లేని విధంగా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నల్లాలుగా ఫిట్ చేయడం జరిగింది, నీళ్ళు ఇవ్వడం జరిగింది మిషన్ భగీరథ ద్వారా. ఆ మిషన్ భగీరథ నీళ్ళు కూడా ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వడానికి చేతనైతలేదు. అట్లా కరెంట్ విషయానికి వస్తే, కరెంట్ అనేది గత ప్రభుత్వ టైంలో, గతంలో ఏ ప్రభుత్వాలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అందుకు టీడీపీ కావచ్చు, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంటుండే. అటువంటిది మా ప్రభుత్వం వచ్చిన కొద్ది సమయం 6 నెలల లోపలనే కేసీఆర్ గారు కరెంటు పరిస్థితిని సమీక్షించి మరి సార్ యొక్క ఆలోచన విధానంతో, మేధశక్తితో కరెంటు కోర్త లేని విధంగా చేయడం జరిగింది. వ్యవసాయానికి కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, గృహాలకు కావచ్చు 24 గంటల కరెంట్ ఇవ్వడం. మరి ఆ కరెంట్ ఇప్పుడు చూస్తే ఇంత భయంకరంగా ఉన్నది. మరి అంతకుముందు కాంగ్రెస్ టైంలో లేదు కరెంటు.
మా గవర్నమెంట్లో కరెంట్ బ్రహ్మాండంగా ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నా అనేది ప్రజలకు అర్థమైంది. సరే వాళ్ళు ఇచ్చిన తొండి వాగ్దానాలు పక్క పెడితే మరి ఆల్రెడీ ఉన్నవి కూడా నడపడానికి చేతనైతలేదు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వాగ్దానాలు అప్పుడు ఇచ్చిండ్రు, ఎలక్షన్ టైంలో డేట్లు ఫిక్స్ చేసిండ్రు, December 9 అన్నారు, 100 రోజులు అన్నారు, రకరకాల వాళ్ళే డేట్ కూడా పెట్టిండ్రు. అలా డేట్ కూడా అయిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్త డేట్లు పెడుతున్నారు. రుణమాఫీ December 9వ తారీఖున బ్యాంకులకు మాఫీ అయితే బ్యాంకులకు లోన్ తెచ్చుకోవాలని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దాన్ని August 15th చేస్తారని మాట్లాడుతున్నారు. ఈ రకంగా వాళ్ళు చెప్పినవి వాళ్ళు చేయలేకపోతున్నారు. అసలు ఒకటి చెప్పాలంటే వాళ్ళు గెలుస్తాం అనుకుంటే ఇన్ని వాగ్దానాలు ఇవ్వకుండా గెలిచేది ఉందా, ప్రజలు మాకు ఓటేసేది ఉందా, చూదలే అబద్ధాలని చెప్దాం ఎట్లన్నా అయితే అని నోటికొచ్చిన అబద్ధాలు ఆడిండ్రు. మరి దానికి ప్రజలు కొంత మోసపోయి వాళ్ళకి ఓటేయడం జరిగింది. ఇంకోటి కూడా ఏముందంటే వాళ్ళకు ఈ ఎలక్షన్ అయిపోయిన వెంబడే పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. మేము 100 రోజులు అయితే చెప్దాం, ఆ లోపలనే నోటిఫికేషన్ వస్తే కోడ్ వస్తుంది కాబట్టి కోడ్ వచ్చింది ఏం చేయలేదని దాని మీద వేసి తప్పించుకోవచ్చు అనుకున్నారు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీది గవర్నమెంట్ది సరిగ్గా 100 రోజులు అయిపోయిన తర్వాత కోడ్ వచ్చింది. అంటే 100 రోజుల్లో మేము చేయలేకపోయిన దానికి కోడు గిడి అని చెప్పడానికి కూడా లేదు. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొద్ది సమయంలో 4 నెలలు అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రజలకు వాళ్ళ విధానాలు వాళ్ళ పనితనం అర్థమైంది. అయ్యో పొరపాటు జరిగింది, కేసీఆర్ ఉండే కేసీఆర్ని పోగొట్టుకున్నాం, మళ్ళీ కేసీఆర్ రావాలనేది ప్రజల్లో ఆలోచన వచ్చింది. మరి అందుకే మేము కొంచెం ఆలస్యంగా స్టార్ట్ చేసిన మా ప్రచారం, మా పార్లమెంటు అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గారి ప్రచారం అందరూ కలిసికట్టుగా ఇప్పటికి దాదాపు అన్ని మండలాలు తిరిగినాం. ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన కనిపిస్తూ ఉంది. ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి, కార్తీపూర్తే ఓటేసిన దిశగా ముందుకు వస్తూ ఉన్నారు. ఒక నెల కింది వాతావరణం వేరు, ఇప్పుడు వాతావరణం వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి పొజిషన్లో టీఆర్ఎస్ పార్టీ ఉంది. మహబూబ్నగర్ స్థానాన్ని ఖచ్చితంగా మేము గెలవబోతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎల్లుండి కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంకా స్పందన పెరుగుతుంది. దాంతో మన్నే శ్రీనివాస్ రెడ్డి గెలుపు ఖాయమవుతుంది. అట్లాగే ఈ సందర్భంగా మా 7 నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంట్కి సంబంధించిన మా కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాను. అందరూ కూడా మరి కేసీఆర్ గారి రోడ్ షోకి వచ్చి విజయవంతం చేస్తే కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.